చాలామంది ఇప్పుడు చక్కెరను అస్సలు తినకుండా ఉండడానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తీయగా ఉండే చక్కెరని ఎందుకు తినకూడదు అనుకుంటున్నారో చూద్దాం. చక్కెర ఎక్కువగా తింటే ఒళ్ళు పెరిగిపోయి మధుమేహం వస్తుంది అనైతే మనందరికీ తెలుసు. అయితే ఈ తెల్లటి విషం మన ఆయుష్ని కూడా తగ్గించేస్తుంది అంటున్నారు చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్. అధిక చక్కెరతో మనకి ఊబకాయం రాకపోయినా సరే ఆయుష్ తగ్గడం మాత్రం గ్యారంటీ అని వీరు చెప్తున్నారు. సెల్ మెటబాలిజం అనే జర్నల్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం షుగర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీలో యూరిక్ యాసిడ్ బాగా పేరుకుపోతుందట. దానివల్ల మన ఆయుష్ అనేది బాగా తగ్గుతుంది అని వాళ్ళు చేసిన పరిశోధనల్లో తెలిసింది అని చెబుతున్నారు. ఈగలకు చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారం ఇచ్చి వారు పరిశోధనలు చేశారట. మనుషుల మాదిరిగానే వాటికి కూడా చక్కెరతో ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం వంటి సమస్యలు ఎదురయ్యాయట. అయితే ఇప్పుడు ఉప్పు మాదిరిగానే చక్కెర కూడా శరీరంలో నీటి మోతాదును తగ్గించేస్తుందని, అందుకే మధుమేహానికి తొలి గుర్తు అధిక దాహమని వివరించారు. ఈగల మూత్ర వ్యవస్థను పరిశీలించినప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని, ఫలితంగా ఊబకాయం వంటి సమస్యలు లేకున్నా తొందరగా మరణించే అవకాశాలు పెరిగిపోతున్నట్లు తాము గుర్తించామని తెలిపారు. మానవుల్లోనూ చక్కెర ఎక్కువగా తీసుకున్నప్పుడు మూత్రంలో ప్యూరిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయట. ఇది అనేక ఆరోగ్య సమస్యలకి కూడా కారణమవుతుందట. కాబట్టి మీరు ఎక్కువగా స్వీట్స్ తింటున్నా, షుగర్ తింటున్నా కూడా నేను లావుగా లేను కదా, నాకే సమస్యలు రావు అన్న ధీమా మానేసి కొద్దిగా పంచదారని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటున్నారు నిపుణులు.